సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ చేసి ఇప్పుడు మాత్రం కల్ట్ క్లాసిక్ అంటున్న సినిమాలేంటో చూద్దాం. నెంబర్ 5 అంజీ. మన ఇండియన్ సినిమాలోనే ఆ లెవెల్ సీజీతో వచ్చిన సినిమా మాత్రం ఇదే. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ చేసి ఇప్పుడు మాత్రం కల్ట్ క్లాసిక్ అంటున్నారు. నెంబర్ 4 కలేజా. త్రివిక్రమ్ గారి రైటింగ్స్ అప్పట్లో మనకి అంతగా ఎక్కలేదు. అందుకేనేమో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇంత గ్యాప్ వస్తే కానీ ఈ సినిమాలో మెయిన్ థీమ్ ఏంటో మనకు అర్థం కాలేదు. అసలు ఈ సినిమా ఏంటి, హీరో దేవుడేంటి అంటూ ఫ్లాప్ చేశాం. నెంబర్ 3 సాహో. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే సినిమా ట్రైలర్ కంప్లీట్ గా యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపించింది చూసిన ప్రతి ఆడియన్స్ కి. కానీ నిజానికి ఇది ఒక మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా 2 to 3 టైమ్స్ చూస్తే కానీ అర్థం కాలేదు. అందుకేనేమో మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమా విషయంలో ఫెయిల్ అయిపోయారు. నెంబర్ 2 ఆరెంజ్. మన ఫ్యూచర్ లో లవ్ ఎలా ఉంటుందో బొమ్మరిల్లు భాస్కర్ గారు 2010లోనే చెప్పారు. కానీ జనాలు వీడెవడో పిచ్చోడు అనుకుని ఈ సినిమాని ఫ్లాప్ చేశారు. కానీ ప్రజెంట్ మాత్రం ఈ సినిమాలో ఉన్నట్టే ట్రెండ్ అయితే నడుస్తుంది. అండ్ ఫైనలీ నెంబర్ 1 గౌతమ్ నందా. గోపిచంద్ గారు తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ సినిమాలో స్టోరీ, డైలాగ్ అలాగే మనీ రిలేటెడ్ సీన్స్ అన్ని పీక్స్ లో ఉంటాయి. కానీ మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమా విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు.